ఈ దినం ఏంటి? ఎందుకొరకు మనం ఇక్కడ కూర్చున్నాం? శుభ శుక్రవారం. శుభ శుక్రవారం ఇంగ్లీష్లో అయితే గుడ్ ఫ్రైడే. శుభ శుక్రవారం క్రైస్తవులు అందరికీ ఈ దినం ఏంటంటే శుభ శుక్రవారం. గుడ్ ఫ్రైడేగా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరూ కూడా ఈ దినాన్ని పండగ దినముగా ఆచరిస్తూ ఉంటారు. ఎందుకు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఏం చేయబడ్డారంటే ఆయన మరణించిన వాడుగా ఉంటాడు. ఒక వ్యక్తి మరణించిన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ విధంగా శుభ శుక్రవారంగా ప్రపంచవ్యాప్తంగా ఈ దినం ఏం చేస్తున్నారంటే పండగ దినముగా ఆచరిస్తున్నారు. ఈ దినం ఎందుకంటే శుభ శుక్రవారం ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు చనిపోయారు. ఎందుకు చనిపోయారు మనందరికీ తెలుసు. ఆయన సర్వ మానవాళి యొక్క పాపముల కొరకు ఈ లోకంలోకి వచ్చిన వాడుకుంటున్నాడు. సర్వ మానవాళి యొక్క పాపముల కొరకు ఆయన చనిపోయిన వాడుకుంటున్నాడు. కొద్ది సమయం దేవుడు మన కొరకు ఎందుకు చనిపోయాడు, కొద్ది సమయం మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే క్రీస్తు మరణము సామాన్యమైంది కాదు. క్రీస్తు మరణము సామాన్యమైంది కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సామాన్య పురుషుడు కాదు. ఆయన ఎవరు అంటే ఆయన దేవాతి దేవుడు, సర్వ సృష్టికర్త. ఆయన మన కొరకు ఈ లోకంలోనికి వచ్చిన వాడుకుంటున్నాడు. క్రీస్తు మరణము సామాన్యమైంది కాదు. ఆయన సామాన్య వ్యక్తి కాదు. ఆయన దేవాతి దేవుడు, సర్వ సృష్టికర్త. కానీ ఈ లోకంలోకి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించడం కొరకే ఈ లోకంలోనికి వచ్చిన వాడు. ఎందుకు అంటే సర్వ మానవాల్ని తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే ప్రేమించిన వాడుకుంటున్నాడు. తండ్రి ప్రేమించి కుమారుని ఈ లోకంలోనికి పంపించాడు. ఎందుకంటే లోక పాపములన్నింటినీ మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్లని యోహాను సువార్త 1:29 మాట్లాడినట్లు, ఎందుకంటే మనందరి పాపములు మోసుకొని వెళ్ళటానికి ఒక దేవుని గొర్రెపిల్ల ఒకరు కావాలి. ఎందుకంటే సర్వ మానవాళి యొక్క పాప విముక్తి కొరకు ఒక మానవుడు చనిపోవాలి. ఆ మానవుడు చనిపోతే తప్ప సర్వ మానవాళి యొక్క పాపములకు విముక్తి కలగదు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన దేవాతి దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడైండి తను తాను తగ్గించుకుని నీ వల్లే నా వల్లే మానవ జన్మతో రావాల్సి వచ్చింది. ఆయన జన్మలో ఏం లేదంటే పాపం లేదు. ఆయన ఈ లోకంలో జీవించున్న కాలంలో కూడా ఏం చేయలేదంటే పాపం చేయలేదు. ఆయన తీర్పు తీర్చిన రోమ గవర్నమెంట్ కూడా ఈ విధంగా తెలియజేస్తుంది. ఎందుకంటే ఆయన తీర్పు తీర్చిన పిలాతు కూడా ఈ విధంగా చెప్పాడు, ఈయనలో ఏ దోషము లేదు. ఆయన అన్యాయపు తీర్పులు ఎదుర్కొన్నాడు. 6 అన్యాయపు తీర్పులను ఆయన ఎదుర్కొని తిరిగి ఆయన ఏం చేస్తారంటే ఆ యొక్క మరణానికి అప్పగించిన వారు ఉంటున్నారు. ఎందుకంటే నా ప్రాణము పెట్టుకుటకు నా ప్రాణము తీసుకుంటకు నాకు అధికారం కలదు. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు 18వ వచనంలో ఈ మాట చెప్తాను. ఎందుకంటే నా ప్రాణం పెట్టుటకు నా ప్రాణం తీసుకుంటకు అధికారం కలదు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఏమి కలదంటే అధికారం ఉంది. ఆయన ప్రాణాన్ని పెట్టడానికి, ఆయన ప్రాణాన్ని తీసుకోవటానికి అధికారం ఉంది. కానీ మనందరి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఆయన ప్రాణాన్ని అర్పించాడు. తండ్రి అయిన దేవుడు మానవాళ్ళని ప్రేమించి, మనందరికీ తెలిసి యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. మనం ఎవరం కూడా నశించిపోకూడదు, నిత్య జీవానికి వారసులు అవ్వాలని తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి అప్పగించిన వాడు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సిలువలో ఈ మాట పలికిన వాడుకుంటున్నాడు, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి. ఎందుకంటే ఈ మాట పలికినాడు. ఎందుకంటే వేదనకరమైన ఈ మాట ఎంతగానో. ఎందుకంటే నా దేవా నన్నేలా చేయి విడిచితివి. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు కూడా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని చేయి విడిచి మరణానికి అప్పగించాడు. ఎందుకంటే ఆయన నల్లగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. బైబిల్ గ్రంథంలోని మాటలు చూస్తాం. ఎందుకంటే తండ్రి అయిన దేవునికి ఇష్టమైంది. ఎందుకంటే కుమారుని నల్లగొట్టటకు, కుమారుని చేయి విడిచడానికి, కుమారుని ఆ సిలువకు అప్పగించడానికి తండ్రి అయిన దేవునికి ఇష్టమైంది. ఎందుకంటే సర్వ మానవాళి కొరకు ఒక మానవుడు చనిపోవాలి.
ఆ మానవుడు ఇదిగో లోక పాపములు మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్లగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి ఆయన మనందరి పాపములు ఏం చేశాడంటే ఆ కల్వరి సిలువలో ఆయన మోసుకొని వెళ్ళాడు. అందుకనే ఆ గొల్గొత్తా మార్గంలో, ఆ కల్వరి మార్గంలో ఆయన యేసు తన సిలువను మోసుకొని వెళ్ళెను అని మనం చూస్తాం. యోహాను సువార్త ఆయన చనిపోయినప్పుడు దేవాలయపు తెరలు ఏమైనాయి అంటే చినిగిపోయినట్టుగా ఉన్నాయి. ఆయన చనిపోయినప్పుడు భూమి ఏమైందంటే వణికిందిగా ఉంటుంది. ఆయన చనిపోయినప్పుడు ఏమైందంటే బండలు బద్దలైనవి. ఆయన చనిపోయినప్పుడు ఏమైందంటే సమాధులు కూడా తెరవబడినవి. ఎందుకు అంటే ఒక వ్యక్తి సామాన్య వ్యక్తి కాదు ఆయన. ఇలాంటి మానవుడు మన అందరి కొరకు ఏం చేయబడ్డాడంటే చనిపోయినవాడు. ఆయన మానవుడు కాదు, దేవాతి దేవుడని ఈ సూచనలు మనకి నెరవేర్చడు. ఎందుకంటే ఆయన చనిపోయినప్పుడు దేవాలయపు తెర ఏమైందంటే నిలువుగా చీలిపోయింది. అప్పుడు దాకా అతి పరిశుద్ధమైన స్థలంలో ఎవరు కూడా ప్రవేశించలేరు. అయితే ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కల్వరి శిలువలో తను అప్పగించుకున్నాడు, ఆ దేవాలయపు తెరను ఏం చేశారంటే నిలువుగా చీల్చివేశారు. నిజంగా ఆయన చనిపోయినప్పుడు చీకటి కూడా వచ్చింది. భూమి అంతటికి ఏమైందంటే చీకటి కమ్మింది. ఆయన చనిపోయినప్పుడు బండలు ఏమైనాయి అంటే బద్దలైనవి. ఎందుకంటే మత్తయి సువార్తలో మనం ఈ మాటలు చూస్తాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం, త్వరగా కొన్ని మాటలు చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 51, 52 వచనాలు ఎవరైనా చదువుతారా? 50వ వచనం నుంచి చదవండి, చెప్పర్లేదు. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని విడిచాడో అప్పుడు ఏమైందంటే దేవాలయపు తెర ఏమైందంటండి పైనుండి క్రిందకు రెండుగా చిరిగిపోయింది. ఎందుకంటే ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఇందాక నేను చెప్పినట్లు ఆయన సామాన్యుడు కాదు, ఆయన మరణము సామాన్యమైంది కాదు. ఇవన్నీ సూచనలు మనకి. ఎందుకంటే ఆయన సామాన్యుడు కాదు, దేవుడు. ఎందుకంటే దేవాలయపు తెర ఏమైందంటే రెండుగా చీలిపోయినట్లు మనం చూస్తున్నాం. కంటిన్యూషన్ చదువు. భూమి ఏమైందంటే వణికిందంట. ఆయన మరణాన్ని చూసి భూమి కూడా ఏమైందంటే కంపించిపోయింది. బండలు ఏమైనాయి అంటండి బద్దలైపోయినాయి అంట. బండలు కూడా బండరాతులు ఏమైనాయంటే ఆయన మరణాన్ని చూసి బండలు బద్దలైపోయినాయి. సమాధులు ఏమైనాయి అంటే తెరవబడినాయి అంట. నిద్రించిన వారు ఏమయ్యారంటే అనేకులు లేచిన వారు కొట్టినారు. ఎప్పుడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు. ఇందాక నేను చెప్పినట్లు ఈయన సామాన్యుడు కాదు, ఆయన మరణము సామాన్యమైనది. కానీ ఆయన కల్వరి సిలువలో వేదనకరమైన స్థితిలో వెళ్ళాడు. మనందరికీ తెలుసు, ఆ గరుకు రాళ్ళ మార్గంలో బరువు సిలువని ఆయన మోసుకొని వెళ్ళిన వాడుకుంటున్నాడు. ఎందుకంటే మానవాళి అందరి కొరకు ఆయన సిలువను మోసిన వాడుకుంటున్నాడు. ఇప్పుడు రండి యోహాను సువార్త 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనం. అందరు కలిసి చదువుదాం, అందరికి చదువుదాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ, చదవగలిగిన వాళ్ళందరూ కూడా కలిసి చదువుదాం. వారు యేసును తీసుకుని పోయి ఆయన తన సిలువను మోసుకుని కపాలమను చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గొత్తా అని పేరు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని వారు ఎక్కడికి తీసుకువెళ్ళారంటే కపాలం అనే చోటుకి తీసుకువెళ్ళారు. దానికి హెబ్రీ భాషలో ఏమని పేరు అంటే గొల్గొత్తా అని పేరు. గొల్గొత్తా అనే ప్రదేశానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారంటే తన సిలువను మోసుకొని, ఆ మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఆయన తన సిలువను మోసుకుని కపాలమను చోటుకి వెళ్ళాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే తన సిలువను తాను ఎత్తుకొని కపాలం అనే చోటుకి వెళ్ళాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ సిలువని భరించిన వాడుకుంటున్నాడు. ఆ సిలువను ఏం చేశాడంటే మోసిన వాడుకుంటున్నాడు. ఆ యొక్క సిలువను తను ఎత్తుకొని ఏం చేశాడంటే కపాలం అనే చోటుకి వెళ్ళిన వాడుకుంటున్నాడు. గొల్గొత్తా అనే ప్రాంతానికి దేవుడు వెళ్ళిన వాడుకుంటున్నాడు.
ఎందుకు దేవుడు వెళ్ళాడు అంటే సర్వ మానవాళి యొక్క పాపములు విడుదల కావాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ వేదనకరమైన స్థితిలో నుంచి వెళ్ళాలి. ఆ కలువరి సిలువలో మనందరి పాపములు దేవుడు ఏం చేశాడంటే భరించిన వాడు. ఆ సిలువలో ఏమేమి భరించాడో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఈ దినం శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించిన దినము క్రైస్తవ లోకమంతా కూడా పండగ దినముగా ఆచరిస్తుంది. అయితే ఈ దినము ఎందుకు దేవుడు ఆ కల్వరి శిలువలో దేన్ని మోసుకుని వెళ్ళాడో మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని స్తుతించడానికి, దేవుడిని ఆరాధించడానికి. మన దేవుని ఎందుకంటే మనం ఎల్లప్పుడూ కూడా ఏమై ఉన్నాడో, ఎలాంటి వాడు, మన జీవితంలో ఎలాంటి కార్యములు జరిగించాడో మనము జ్ఞాపకం చేసుకుంటే తప్ప మనం ఏం చేయలేమంటే హృదయపూర్వకంగా దేవుని స్తుతించలేం, హృదయపూర్వకంగా దేవుని ఆరాధించలేం, హృదయపూర్వకంగా దేవుణ్ణి ఘనపరచలేం. దేవుడు మన పట్ల ఎలాంటి గొప్ప కార్యములు జరిగించాడు, దేవుడు ఎలాంటి వాడు, ఎంత గొప్ప దేవుడో మనం ఎరిగితే తప్ప మనం ఏం చేయలేమంటే హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతించలేం, హృదయపూర్వకంగా దేవుణ్ణి ఏం చేయలేమంటే ఆరాధించలేం. ఎందుకు అంటే సర్వ మానవాళి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన సిలువను తను మోసుకుని వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడంటే కపాలం అనే చోటుకి వెళ్ళాడు. హెబ్రీ భాషలో దానికి ఏమని పేరంటే గొల్గొతా అని పేరు. గొల్గొతా అనే ప్రాంతానికి దేవుడు ఏం చేశాడంటే తన సిలువను తాను మోసుకుని వెళ్ళాడు. ఆ సిలువలో ఏమి మోసుకున్నాడు అది జ్ఞాపకం చేసుకుని కొన్ని మాటలు త్వరగా జ్ఞాపకం చేసుకుని మనం ఆరాధనలోకి ప్రవేశిద్దాం. దేవుడు సిలువ రూపంలో ఆయన మోసింది ఏంటంటే మన పాపాలని మోసాడు. మనందరి దోషములు, మనందరి పాపములు దేవుడు ఏం చేశాడంటే ఆ కలువరి సిలువలో మోసిన వాడు. మొదటిగా దేవుడు ఏమి ఆ సిలువలో మోసాడంటే మన పాపములు మోసాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం ఎవరైనా చదువుతారా? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం. చివరి మాటలు ఉంటాయి చూడమ్మా. అతిక్రమం చేయవారిలో ఆయన ఎవరంటే అతిక్రమం చేయవారిలో ఎంచబడిన వాడు ఆయన అనేకుల పాపములను ఆయన ఏం చేశాడంటే భరించును. చాలు మనకు కావాల్సింది. ఎందుకంటే అనేకుల పాపమును ఆయన ఏం చేశాడంటే భరించాడు. ఆయన కలువరి సిలువలో ఏమి భరించాడు? ఆ సిలువను తను మోసుకుని వెళ్ళాడు అంటే మనందరి పాపములు భరించాడు. ఆయన కూడా ఏం చేయబడ్డాడంటే అతిక్రమములు చేయబడిన వారిలో ఆయన కూడా ఎంచబడ్డాడు. ఆయనలో ఏ దోషము లేదు, ఆయనలో ఏ కపటము లేదు. కానీ నీ కొరకు నా కొరకు ఆయన కూడా ఏం చేయబడ్డాడంటే అతిక్రమములు అంటే పాపము చేసిన వారిలో ఎంచబడ్డాడు, దోషం చేయబడిన వారిలో ఎంచబడ్డాడు. ఎందుకు అంటే సర్వ మానవాళి ఏమవ్వాలంటే ఆ పాపముల నుండి విడుదల పొందాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కలువరి శిలువను మోయకపోతే ఈనాడు మానవులకు ఏం లేదంటే ఈ పాపముల నుండి విడుదల లేదు. మనందరి పాపముల కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో ఒక్కసారి ఆయన ఏం చేశారంటే క్రయాన్ని చెల్లించారు. మన కొరకు ఆయన దూషించబడి ఏం చేయబడ్డాడంటే బదులు దూషించాల. మన కొరకు ఆయన ఏం చేయబడ్డాడంటే సిలువలో ద్వేషించబడ్డాడు. మన కొరకు ఆయన ఏం చేయబడ్డాడంటే ఎంతగానో ఆయన వస్త్రాలు తీసివేసిన వారు కొట్టారు. మన కొరకు ఆయన ఏం చేయబడ్డాడంటే ఎంతగానో అవమానపరచబడ్డాడు, ఎగతాళి చేశారు. ఆయన ముఖం మీద ఏం చేశారంటే ఉమ్మి వేశారు. ఇలా చెప్పుకుంటే ఆయన మన కొరకు ఎంతగానో ఏం చేయబడ్డాడంటే కొరడాలతో కొట్టబడ్డాడు. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బల్ని ఆయనకు కొట్టిన వారు కొట్టినారు. ఆయన వీపు చారల వల్లే దున్నబడింది. ఎందుకు అంటే మనందరి పాపములు ఆయన భరించాడు. మనందరి దోషములు ఏం చేశాడంటే కలువరి శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారు భరించాడు. నేను ఈనాడు ఈ పాపములన్నీ విడుదల పొందాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కలువరి శిలువను భరించాలి. ఆ కలువరి శిలువలో అలాంటి వేదనకరమైన స్థితిలో వెళ్ళాలి.
ఇందాక చెప్పినట్లు ఆయన దూషించబడి కూడా ఏం చేయబడలేదంటే బదులు దూషించాల. మనమందరం కూడా ఒకప్పుడు ఎలాంటి వారం అంటే గొర్రెల వలె త్రోవ తప్పిపోయిన వారమే. ప్రతివాడు తనకి ఇష్టమైన త్రోవకు తొలగినని దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. ఎందుకంటే ప్రతివాడు తనకి ఇష్టమైన త్రోవను తొలగిను. అయినప్పటికీ దేవుడు ఎందుకంటే మనందరినీ కూడా ప్రేమించిన వాడు గుట్టినాడు. మనందరి కొరకు ఆయన ప్రియ కుమారుని ఈ లోకంలోనికి అప్పగించిన వాడు గుట్టినాడు. ఎందుకంటే మనందరి పాపములు ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద, మన దోషములు మన అతిక్రమములు ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద ఆయన వేసిన వాడు గుట్టాడు. ఆయన కల్వరి శిలువలో ఏం భరించాడంటే మనందరి పాపములు భరించాడు. మన పాపముల నుండి విడుదల కావాలి అంటే యేసుక్రీస్తు రక్తం ద్వారానే విడుదల. ఎందుకంటే యేసు రక్తము ప్రతి పాపములు కడిగి పవిత్రులుగా చేస్తుంది. ఎందుకంటే ఆ కల్వరి శిలువలో ఆయన ఆ వేదనకరమైన స్థితిలో ఆయన ముఖానికి ఉమ్మివేయబడ్డాడు. తలకి మనందరి తలలో చేసిన పాపముల కొరకు తలకి ముళ్ళ కిరీటం పెట్టబడింది. మనందరం కూడా చేతులతో చేసిన పాపముల కొరకు ఆయనకి చేతులకు మేకలు కొట్టబడి, మనందరం కూడా హృదయంతో చేసిన పాపము కొరకు ఆయనకు హృదయముల పక్కన బల్లిపోటు పొడవబడింది. మనందరం కూడా కాళ్ళతో చేసిన పాపముల కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆ కాళ్లకు ఏమేమంటే ఆ మేకులు కొట్టబడి, ఆయన వస్త్రాలు తీసేశారు, ఉమ్ము వేశారు. ఆయన అందుకే యెషయా గ్రంథము 50వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు ఈ మాట చెప్తాడు. ఒకసారి చెబుతారా ఎవరైనా? యెషయా గ్రంథము 50వ అధ్యాయం 6వ వచనం. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరుకువై వారికి నా చెంపలను నేనేం చేశాను? అప్పగించి తిని. ఎందుకంటే వెంట్రుకలు కూడా ఏం చేశారంటే పీకి వేశారు. వెంట్రుకలు పెరుకువై వారికి నా చెంపలను ఏం చేశాను? అప్పగించాను. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే కొట్టేవారికి ఆయన యొక్క వీపును అప్పగించాడు. ఆయన ఎంతగానో హింసించారు. ఎందుకంటే నా యొక్క పాప దోషము ఎవరి మీద భరించబడిందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద భరించబడింది. నేను ఆ పాపం వల్ల వచ్చి జీతం మరణానికి పాత్రలమే. అయితే దేవుడు ఆ కల్వరి శిలువలో నా యొక్క పాపములు ఏం చేశాడంటే భరించిన వాడు గుట్టినాడు. నేను ఆ పొందవలసిన శిక్ష యావత్తు కూడా ఆయన భరించిన వాడు గుట్టాడు. కొట్టువానికి ఆయన వీపును అప్పగించాడు. వెంట్రుకలు పెరుకువేయవానికి ఆయన చెంపను ఏం చేశారంటే అప్పగించిన వాడు కూడా. కంటిన్యూషన్ చదవం అక్కడే. ఉమ్మివేయ వారికి అవమానపరచు వారికి నా ముఖమును ఏం చేయలేదు? దాచుకోలేదు. ఎందుకంటే ఉమ్మి వేసేవారు ఎంతో ఉమ్మి వేశారు. ఎవరైనా మన మీద ఉమ్మి వేస్తే మనం ఎంత రియాక్ట్ అవుతాం. కానీ ఆయన ఏం చేయలేదంటే అస్సలు నోరు తెరవలు. వధకు సిద్ధపడిపోయిన గొర్రె ఏ విధంగా అయితే మౌనంగా ఉంటుందో అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఎలాంటి వాడుకుంటున్నాడంటే ఆయన దూషించబడ్డాడు, హింసించబడ్డాడు, కానీ బదులు మాట్లాడాలి. అందుకని యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. ఒకసారి ఎవరైనా చదువుతారు? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం. అతడు దౌర్జన్యమునందును బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు దౌర్జన్యం నొందినప్పటికీ బాధింపబడినప్పటికీ దేవుడు ఏం చేయలేదంటే నోరు తెరవలేదు. ఎందుకంటే వదకు తేబడు గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు అతడు ఏం చేయలేదంటండి నోరు తెరవలేదు. నిజంగా దేవుడు గొర్రెలాగా ఏం చేశాడంటే మౌనంగా ఉన్నాడు, నోరు తెరవల. అన్యాయపు తీర్పు ద్వారా ఆయన వెళ్ళాడు. ఆయన్ని అన్యాయంగా పిడిగుద్దులు గుద్దారు, అన్యాయంగా ఆయన చెంపలు పెరికివేశారు, అన్యాయంగా ఆయన వీపుని ఏం చేశారంటే చారల వలె దున్నారు. అందుకని ఆ మాట కీర్తనలో 129వ కీర్తనలో మనం చూస్తాం. చూడండి, ఒక్క మాట జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన 129వ కీర్తన 3వ వచనం. 129వ కీర్తన 3వ వచనం. దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగ్గా చేశారు. వారు ఏం చేశారంటే వీపుని దున్నారంట. ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం.
దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగ్గా చేశారు. మనకందరికీ తెలుసు, పొలాన్ని దున్నేటప్పుడు ఏ విధంగా అయితే సారలు చేస్తారో అలాగే ఆయన వీపుని ఏం చేయబడిందంటే సారలుగా చేయబడింది. అందుకే కొట్టువానికి నా వీపుని అప్పగించి తిని అంటున్నాడు. వెంట్రుకలు పెరుకువేయ వారికి నా ముఖాన్ని అప్పగించాను, ఉమ్మివేయ వారికి, అవమానపరచు వారికి నా ముఖాన్ని నేనేం చేయలేదు, దాచుకోలేదు. ఎందుకంటే దేవుడు తన ముఖాన్ని దాచుకోలే. ఎందుకంటే నీ యొక్క నా యొక్క పాప విముక్తి కలగాలంటే అలాంటి స్థితిలో వెళ్ళాలి. మనందరి పాపములు ఆయన భరించిన వాడుకుంటున్నాడు, మనందరి దోషములు ఆయన భరించిన వాడుకుంటున్నాడు. నిజంగా ఆయన కల్వరి శిలువలో మన దోషములు భరించాడు, మన పాపములు భరించాడు, మన దుఃఖములు భరించాడు, మన రోగములు భరించాడు. ఇలా చెప్పుకుంటే ఆయన 5 రకాలమైన పరిస్థితులు ఆయన భరించాడు. మొదట ఆయన ఏం భరించాడంటే మన పాపములు భరించాడు. రెండోది ఏం భరించాడంటే మన దోషములు భరించాడు. మూడోది ఆయన ఏం భరించాడంటే మన దుఃఖములన్నీ కూడా ఆయన ఏం చేశాడంటే భరించిన వాడు. నాలుగోదిగా ఆయన ఏం చేశాడంటే మన రోగములన్నీ కూడా ఆయన భరించాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా నీకు నాకు స్వస్థత. ఎందుకు అంటే మన రోగములన్నీ కూడా ఎక్కడ స్వస్థత అంటే దేవుని దగ్గరే. ఎందుకంటే ఆయన పొందిన దెబ్బల ద్వారా మనందరికి కూడా స్వస్థత. ఈనాడు మానవాళికి స్వస్థతని ఇవ్వటానికి కొరకు కూడా మన రోగములు కూడా ఎక్కడ భరించాడంటే ఆ కల్వరి శిలువలో భరించాడు. నీవు నేను ఈనాడు ఇలాంటి విడుదల విమోచన దొరికిందంటే ఇదంతా కూడా ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆనాడు కల్వరి శిలువలో తను తాను వేదనకరమైన స్థితిలో తను తాను అప్పగించుకోవటం ద్వారా, తను తాను నీ కొరకు నా కొరకు తన వీపును అప్పగించడం ద్వారా, తన ముఖాన్ని దాచుకోకుండా ఉండటం ద్వారా ఆయన దూషించబడినప్పటికీ బదులు దూషించబడకుండా, ఎంతగానో వేదనకరమైన స్థితిలో వెళ్ళినప్పటికీ ఆయన వస్త్రాలు కూడా తీసివేసిన వారు కొట్టినారు, ఆయన ఎగతాళి చేసిన వారు కొట్టినారు, ఆయన్ని 1 తక్కువ 40 దెబ్బలు, కొరడా దెబ్బలు కొట్టిన వారు కొట్టారు. ఆయనకు నిలువు కొయ్య మీద అడ్డ కొయ్య మీద ఆయన ఏం చేశారంటే వేలాడి తీసిన వారు కొట్టినారు. మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని రాయబడి బైబిల్ గ్రంథంలో ఏం రాయబడుతుందంటే మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఏం చేయబడ్డాడంటే ఆ శాపాన్ని భరించాడు. ఎందుకంటే ఆ ఆశీర్వాదాన్ని మానవులకి దేవుడు ఇవ్వటం కొరకు ఆ మ్రాను మీద వేలాడిన వాడు పుట్టినాడు. మ్రాను మీద వేలాడిన ప్రతివాడు ఎలాంటి వాడంటే శాపగ్రస్తుడు. ఆ శాపానికి బదులుగా దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వాదాన్ని నీకు నాకు ఇవ్వటం కొరకే ఆయన ఆ మ్రాను మీద వేలాడిన వాడు పుట్టినాడు. గల్తీల్లో ఆ మాట చూస్తాం. గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆ మాట చూస్తాం. ఎందుకంటే మ్రాను మీద వేలాడిన ప్రతివాడు ఎలాంటి వాడంటండి శాపగ్రస్తుడు. అయితే ఆ శాపానికి బదులుగా ఆయన ఆ శాపాన్ని అనుభవించి నీకు ఈనాడు ఏమిచ్చాడంటే ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఈనాడు సర్వ మానవాళికి ఏముందంటే దేవునికి ఆశీర్వాదం ఉంది. ఆ శాపానికి విడుదలగా దేవుడు ఏమిచ్చాడంటే ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఈ ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ కల్వరి శిలువలో నుంచి వస్తుంది. మనకి ఏది కావాలన్నా ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ కల్వరి శిలువలోనే. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కల్వరి శిలువలో భరించకపోతే ఈనాడు నీకు ఈ ఆశీర్వాదం లేదు. శాపగ్రస్తుడైన మానవుడు ఆ శాపం నుండి విడుదల పొందలేడు. అయితే ఆ శాపానికి బదులుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ శాపాన్ని భరించాడు. ఎందుకంటే మన కన్నులు ఎందుకంటే పాపాన్ని చూసి మానలేని కన్నులు, పాపాన్ని ఎంతగానో ప్రేమించే కన్నులు మానవులకి. ఇలాంటి మానవుడు శాపగ్రస్తుడు. ఇలాంటి మానవుడు ఎలాంటి వాడో పేతురు రాసిన పత్రికలో ఈ మాట చెప్తున్నాడు. చూడండి, పేతురు 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో 14వ వచనం. వ్యభిచారిని చూసి ఆశించుచు పాపము మానలేని కనులు కలవారు. ఎందుకంటే పాపము మానలేని కనులు కలిగిన వారు. ఇలాంటి వారు మానవులు ఎలాంటి వారు అంటే శాపగ్రస్తులు. కంటిన్యూషన్ చదవమ్మ అక్కడే.
ఉమ్, ఉమ్, లోభత్వందు ఉమ్, ఉమ్, శాపగ్రస్తులై ఉండి. చాలమ్మా, చాలు, అక్కడి వరకు చాలు. ఎందుకంటే అస్థిరమైన మనస్సు మనకి, మానవులకి ఏముందంటే స్థిరమైన మనస్సు లేదు, ఒక స్థిరత్వం ఉండదు మానవులకి. అస్థిరమైన మనసు కలిగిన వారమే, లోభత్వాన్ని మనము ప్రేమించేవారమే, పాపం చూసి మానలేని కనులు కలిగిన వారమే. ఇలాంటి వారు మానవులు ఎలాంటి వారంటే శాపగ్రస్తులని ఇక్కడ రాయబడుతుంది. వ్యభిచారం చూసి ఆశించుచు పాపం మానలేని కన్నులు కలిగిన మానవులు ఎలాంటి వారంటే శాపగ్రస్తులు. అయితే ఈ శాపాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఆశీర్వాదకరంగా మార్చారు. ఎక్కడ అంటే ఆ కల్వరి శిలువలో ఆయన ఆ వేదనకరమైన స్థితిలో ఆయన శిలువ భరించడం ద్వారా, ఆ గొల్గొత్తా మార్గంలో, ఆ కల్వరి మార్గంలో, ఆయన గరుకురాళ్ళ మార్గంలో ఆయన శిలువను భారంగా మోసుకొని వెళ్ళటం ద్వారా నీకు నాకు ఈనాడు ఏమి ఇచ్చాడంటే ఇటు విడుదల, విమోచన ఇచ్చాడు. ఒకప్పుడు మానవులు ఎలాంటి వారంటే శాపగ్రస్తులు, పాపం చూసి మానలేని కనులు కలిగిన మానవులు, లోభత్వాన్ని ప్రేమించేవారు, అస్థిరమైన మనస్సు కలిగిన వారు. ఇలాంటి మానవులు ఇప్పుడు ఎలాంటి వారుగా చేయబడ్డారు? గల్తీలకు రాసిన పత్రిక, ఇప్పుడు రా, గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాల్లో ఇక్కడ రాయబడుతుంది, క్రీస్తు మన కోసం శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించును, ఇందును గురించి మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని రాయబడిను. ఎందుకంటే దేవుడు మ్రాను మీద వేలాడి ఆ శాపాన్ని దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వాదంగా మార్చాడు. ఇప్పుడు మనం అందరం కూడా దేని కొరకు అంటే అబ్రహాము యొక్క ఆశీర్వాదానికి వారసులుగా చేయబడ్డాం. మనం ఈ ఆశీర్వాదం ఎలా వచ్చిందంటే దేవుడు మ్రాను మీద వేలాడటం ద్వారా, శాపగ్రస్తుడిగా ఆయన చేయబట్టడం ద్వారా, ఆ కలువరి శిలువలో ఆయన భరించడం ద్వారా నీ యొక్క నా యొక్క పాపములు, నీ యొక్క నా యొక్క దోషములు, నీ యొక్క నా యొక్క దుఃఖములు, నీ యొక్క నా యొక్క రోగములు, నీ యొక్క నా యొక్క ప్రతి శాపాన్ని దేవుడు ఆ కలువరి శిలువలో భరించడం ద్వారా నీకు నాకు ఈనాడు ఏమైందంటే ఇటు విడుదల, విమోచన దొరికింది. సిలువ లేకపోతే మానవులకు విడుదల లేదు. సిలువ లేకపోతే మానవుడు ఈనాడు పాపము నుండి విడుదల కలగదు. ఎందుకంటే పాపులైన మానవుల్ని దేవుడు ఏం చేశాడంటే ప్రేమించాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు యుక్త కాలమున మన కొరకు ఏం చేయబడ్డాడు? చనిపోయాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎందుకంటే క్రీస్తు బలహీనులైన మన కొరకు చనిపోయాడు, క్రీస్తు భక్తిహీనులైన మన కొరకు చనిపోయాడు, క్రీస్తు పాపులైన మన కొరకు చనిపోయాడు, క్రీస్తు శత్రువులైన మన కొరకు చనిపోయాడు. ఆయన చనిపోవటం ద్వారానే తండ్రి అయిన దేవునితో మనకి ఏమిచ్చాడంటే సమాధానాన్ని ఇచ్చాడు. ఈనాడు ఈ సమాధానము, ఈ శాంతి, ఈ నెమ్మది ఎలా వచ్చిందంటే క్రీస్తు మరణించడం ద్వారానే నీవు నేను ఏం చేయబడ్డామంటే అలాంటి సమాధానాన్ని పొందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుతామా? మనం ఇంకను బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున ఎవరి కొరకు చనిపోయాడంటే అండి ఆయన భక్తిహీనులు, దేవుని ఎరగని వారి కొరకు దేవుడు చనిపోయాడు. మనం ఇంకను బలహీనమై ఉండగానే క్రీస్తు ఎవరి కొరకు చనిపోయాడంటే భక్తిహీనులైన వారి కొరకు చనిపోయాడు. కంటిన్యూషన్ చదువు. ఎందుకంటే నీతిమంతుని కొరకు ఎవరైనా చనిపోవుట తెగించవచ్చు, కానీ మనమైతే నీతిమంతులం కాదు. ఒకప్పుడు మనం ఎవరమంటే అనీతిమంతులము. ఎవరమంటే మనము నీతిమంతులము కాదు, ఎవరమంటే మనము భక్తిహీనము, పాపులము. అయితే అందుకని ఇక్కడ 8వ వచనంలో చెప్తున్నాడు. కంటిన్యూస్ చదువమ్మా. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది. ఎందుకంటే తన ప్రేమను మన ఎడల వెల్లడిపరిచాడు. దేవుని ప్రేమను మనమైతే పొందటానికి అర్హులము కాదు, కానీ దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఎందుకంటే మనం ఇంకను పాపులమై ఉండగానే, ఆ మాట మీరు జ్ఞాపకం చేస్తాం, మనం ఇంకను
పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఎందుకంటే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ఏం చేయబడ్డాడంటండి? చనిపోయాడు. నిజంగా ఎవరి కొరకు దేవుడు చనిపోయాడంటే పాపులైన మన కొరకే దేవుడు చనిపోయాడు. మన పాపముల నుండి విడుదల పొందాలి అంటే పాపుల్ని దేవుడు ఏం చేశాడంటే ప్రేమించాడు. తన మహిమను విడిచిపెట్టాడు. దేవుడు ఏం చేశాడంటే ఆ మహిమను విడిచిపెట్టాడు. ఎందుకంటే మనందరం కూడా ఏ భేదము లేదు, దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేని స్థితిలో ఉన్నాం. ఒకప్పుడు అందరం కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేని స్థితిలో ఉంటే ఆయన మహిమ కలిగిన దేవుడై ఉండి ఆ మహిమ కలిగిన సింహాసనములో కూర్చున్నవాడై ఉండి తన మహిమను విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు ఎలాంటి వాడిగా వచ్చాడంటే రిక్తుడిగా, దీనుడిగా, దరిద్రుడిగా వచ్చాడు. పిలిపిలికి రాసిన పత్రికలో చెప్తాడు. ఎందుకంటే ఆయన శిలువ మరణం పొందినంతగా ఆయన ఏం చేశాడంటే విధేయత చూపించిన వాడిగా ఉంటూ తను తాను ఏం చేశాడంటే తగ్గించుకున్నాడు. ఎందుకంటే నీ కొరకు నా కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు తను శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించిన వాడే తను తాను ఏం చేశాడంటే తగ్గించుకున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఎలాంటి వాడంటండి? దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. చదువమ్మా. దేవునితో సమానంగా ఉండే భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ ఎందుకంటే ఆయన ఎలాంటి వాడంటే దేవుడే కాబట్టి దేవునితో సమానంగా ఉండే భాగ్యము ఆయన ఎంచుకొనలేదు. కానీ అంటున్నాడు ఇక్కడ, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఆయన ఏం చేశాడంటే నీ వల్లే నా వల్లే మనుషుల స్వరూపాన్ని ధరించుకున్నాడు. దాసుని స్వరూపాన్ని ధరించుకున్నవాడు, దాసుడిగా ఉన్నాడు. ఆయన ఎంతగానో ఎలాంటి వాడంటే దీనుడుగా ఉన్నాడు, రిక్తుడిగా ఉంటున్నాడు. కంటిన్యూషన్ చదువు. తను తాను ఏం చేశాడంటే రిక్తుడు అంటే ఎంటీ, ఇంగ్లీష్లో అయితే ఏమంటారు దాన్ని? ఎంటీ. ఎందుకంటే ఇంకా ఖాళీ ఏమీ లేకుండా ఏమీ చేతగాని వాడిగా ఉంటున్నాడు. ఎందుకంటే రిక్తుడిగా తను తాను చేసుకున్నాడు. ఎందుకంటే దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. ఆయన దేవునితో సమానంగా ఉంచబడిన కానీ అలా ఎంచుకోలేదు. కానీ నీ కొరకు నా కొరకు ఎలాంటి వాడుకుండా అంటే రిక్తుడిగా చేయబడ్డాడు. ఎందుకంటే నిన్ను నన్ను కూడా దేవుడు ప్రేమించిన వాడు. మనం ఇంకనూ పాపులమైండుగానే క్రీస్తు మన కొరకు ఏం చేయబడ్డాడంటే చనిపోయాడు. ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి, ఎందుకు దేవుని ఆరాధించాలి, ఎందుకు దేవుని ఘనపరచాలి అంటే ఆయన మరణము సామాన్యమైనది కాదు. ఆయన సామాన్యమైన మానవుడు కాదు. ఈ లోకంలో నీ కొరకు నా కొరకు ఆయన రాకపోతే, ఆ కలువరి శిలువలో ఆయన ఆ వేదనకరమైన స్థితిలో వెళ్ళకపోతే, ఆయన నీ కొరకు నా కొరకు ఆ యొక్క పాపమంతా కూడా ఆయన భరించకపోతే ఈనాడు మానవులకు ఏం లేదంటే పాపముల నుండి విడుదల లేదు. ఆయన కలువరి శిలువలో మన దోషములు భరించకపోతే ఈనాడు మన యొక్క దోషముల నుండి దేవుడికి మనకి విడుదల లేదు. ఈనాడు మానవుల యొక్క రోగములన్నీ కూడా ఆయన భరించకపోతే ఈనాడు మనకేమి లేదంటే ఆ రోగముల నుండి కూడా విడుదల లేదు. ఆయన ఆ దుఃఖము ఆయన భరించకపోతే ఈనాడు మనకు విడుదల లేదు. ఇలా చెప్పుకుంటే ఎన్నో మాటలు చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేవుడు మానవుల్ని ప్రేమించాడు. సిలువ మరణాన్ని ఆయన భరించిన వాడుకుంటున్నాడు. ఆ కలువరి సిలువలో ఆయన వేదనకరమైన స్థితిలో వెళ్ళిన వాడుకుంటున్నాడు. అందుకని మనకు ఒక పాట తెలుసు కదా, మనకై యేసు మరణించే మన పాపముల కొరకై నిత్య జీవముని చుటకై సాచుండు సజీవుడాయే నిత్య జీవముని చుటకై సాచుండు సజీవుడాయే. నిజంగా
దేవుడు మన కొరకు ఏం చేస్తాడంటే మన పాపముల కొరకు తను మరణించాడు. మనందరికీ దేవుడు ఏమి ఇచ్చాడంటే ఆ నిత్య జీవాన్ని దేవుడు ఉచితంగా అనుగ్రహించాడు. ఎవరైతే దేవుని అంగీకరించారో వారికి దేవుడు ఏమిస్తాడంటే ఆ నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. ఎందుకు దేవుడు ఈ లోకంలోనికి రావాల్సి వచ్చిందంటే సర్వ మానవాళి యొక్క పాపములు విడుదల కొరకు ఒక మానవుడు చనిపోవాలి. ఆ మానవుడు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఆ కలువరి శిలువలో మనందరి దోషములు భరించాడు. ఆ కలువరి శిలువలో మనందరి పాపములు భరించాడు. ఆ కలువరి శిలువలో మన రోగములు భరించాడు. ఆ కలువరి శిలువలో మన దుఃఖములు భరించాడు. ఆ కలువరి శిలువలో మన శాపాన్ని దేవుడు భరించి దేవుడు మనకేమిచ్చాడంటే శాపానికి బదులుగా ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి ఇంతకంటే గొప్ప ఆధిక్యతలు. ఈ కొద్ది మాటలతో మనం ఏం చేద్దామంటే దేవుని స్తుతిద్దాం, దేవుణ్ణి ఆరాధిద్దాం. కొద్ది సమయం దేవుణ్ణి స్తుతిద్దాం.